హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. టుడే వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే టాపిక్ చూద్దాం. సో మనకి ఇంగ్లీష్లో ఇక్కడ మ్యాటర్ ఉన్నప్పటికీ మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా వీడియో చూస్తున్నట్లయితే మీకు అయితే అర్థమవుతుంది. ఓకే, సో మనకి కేంద్ర ప్రభుత్వ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది మనకి పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి వీటి నుండి డెఫినెట్గా ఎగ్జామ్స్లో ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటాడు. మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ PMKMY ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడుగుతాడు. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అని అయితే మీరు చెప్పాలి. లేదా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, డేట్ ఆఫ్ లాంచ్ ఎప్పుడు అని అయితే అడుగుతారు. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదా ఆ పథకం దేనికి సంబంధించింది అని కానీ, లేదా ఆ పథకం కింద మనకి ఎంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారో, ఇలా రకరకాలుగా ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఒక పథకం గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో మొట్టమొదటిగా పిఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి అంటే, ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి స్కీమ్. ఓకే, ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి స్కీమ్ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పథకం మనకి ఏ మినిస్ట్రీ అండర్లో ఉంటుంది అంటే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఓకే, మనకి అగ్రికల్చర్, వ్యవసాయం మరియు సో రైతులకు సంబంధించిన సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో దాని కింద ఈ పథకం అయితే ఉంటుంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, డేట్ ఆఫ్ లాంచ్ ఎప్పుడు అంటే 24 ఫిబ్రవరి 2019, 24 ఫిబ్రవరి 2019 ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకం యొక్క ఎయిమ్ ఏంటి, ఎందుకు ప్రారంభించారు అంటే, మనకి చిన్న తరహా రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ అంటే, రైతులకు మనకి ఒక పంట వేయాలి అంటే వాళ్ళకి విత్తనాలు కొనడం కానీ మనకి సో కొంత పెట్టుబడి అయితే స్టార్టింగ్లో పెట్టాల్సి ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకి కొంత యూజ్ అవుతుందని చెప్పి కొంత అమౌంట్ రైతులకు అందించడం కోసం, మనకి ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన పథకాన్ని అయితే ప్రారంభించారో. ఓకే, ఈ పథకం కింద మనకి రైతులు ఎవరైతే 2 ఎకరాలు కానీ అంతకంటే తక్కువ మనకి ల్యాండ్ ఉన్న రైతులు ఉంటారో వాళ్ళకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే సహాయం అందజేస్తుంది. ఈ 6,000 రూపాయలని కూడా 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి. ఓకే, ఈ విధంగా మనకి ఈ 6,000 రూపాయలని అయితే మనకి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. సో ఇదే పథకాన్ని మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే వైఎస్ రైతు భరోసా అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చారు కదా. ఈ వైఎస్ రైతు భరోసా పథకం కింద ఏం చేస్తుంది అంటే, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుందో ఈ 6,000కి అదనంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక 7,500 రూపాయలు జోడించి టోటల్గా 13,500 రూపాయలు ఇదే విధంగా 3 ఇన్స్టాల్మెంట్స్లో అయితే రైతులకు అయితే అందిస్తుంది. రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ ఈఓ ఎగ్జామ్లో కూడా అడిగాడు దీని మీద క్వశ్చన్ అనేది. ఎలా అడిగాడు అంటే, వైఎస్ రైతు భరోసా పథకం కింద మనకి సో 13,500 ఏదైతే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో అందులో కేంద్రం యొక్క వాటా ఎంత అని అడిగారు. సో కేంద్రం యొక్క వాటా ఎంత, కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇచ్చి టోటల్గా 13,500 అయితే వైఎస్ రైతు భరోసా పథకం కింద అయితే మనకైతే అందించడం జరుగుతుంది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి స్కీమ్ రైతులకు మనకి ఇన్కమ్ సపోర్ట్ ఇవ్వడం కోసం ప్రారంభించారు. 24 ఫిబ్రవరి 2019 ప్రారంభించారు. దీని కింద రైతులకి మనకి ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరికీ కాదు, 2 ఎకరాల కన్నా ఓకే తక్కువ మనకి పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం అనేది అయితే వర్తిస్తుంది. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన. ఓకే, PMKMY ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పథకం కూడా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కిందకైతే వస్తుంది. ఇది మనకి ఎప్పుడు ప్రారంభించారు అంటే 12 సెప్టెంబర్ 2019 అయితే ప్రారంభించారు. ఈ పథకం ఏంటి అంటే ఒక రకమైన పెన్షన్ స్కీమ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మనకి రైతుల ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకే, దీనికి మనకి వాలంటరీ అండ్ కంట్రిబ్యూషన్ బేస్డ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ప్రతి నెల కూడా మనకి 55 రూపాయల నుండి 200 రూపాయలు రైతులు అయితే మనకి 60 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళైతే మనకి ఫండ్ అయితే కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసులో వీళ్ళు జాయిన్ అయ్యి ప్రతి నెల కూడా మనకి కొంత అమౌంట్ అయితే వీళ్ళైతే పే చేయాలి. సో ఈ విధంగా పే చేస్తే 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళకి మనకి 3,000 రూపాయల పెన్షన్ అనేది అయితే వాళ్ళకైతే అందించడం జరుగుతుంది. ఈ ప్రీమియం అమౌంట్ ఏదైతే కట్టిది ఉందో వాళ్ళు జాయిన్ అయిన ఏజ్ని బట్టి అయితే మనకి వేరీ అవుతూ అయితే ఉంటుంది. ఓకే, వాళ్ళు కట్టిన అమౌంట్ని బట్టి మనకి సో 60 సంవత్సరాల తర్వాత వీళ్ళకి పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. దానికోసం సో ఈ PMKMY ప్రధానమంత్రి
ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అనే పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి PMSYM అంటే ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన. సో ఈ పై పథకం చూసుకున్నట్లయితే రెండు కొంచెం మీకు పేర్లు అనేవి సిమిలర్గా ఉంటాయి. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, ఇక్కడ పేర్లోనే ఉంది కిసాన్ అంటే ఇది ఎవరి కోసం, రైతుల కోసం. మన్ధన్ అనే వాడు కొంచెం పెన్షన్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. కిసాన్ మన్ధన్ అని వచ్చిందంటే ఇది కిసాన్ అంటే రైతులకి, మన్ధన్ అంటే పెన్షన్ రిలేటెడ్ పథకం అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ అంటే మన్ధన్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా పెన్షన్ రిలేటెడే. కాబట్టి ఇది ఎవరికి అంటే కిసాన్ అని అయితే ఉంటే మనకి రైతులకి, ఇది శ్రమయోగి అని ఉంటే శ్రమ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో రైతులు కాకుండా ఇంకా మనకి చాలా రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, కూలి పనులు కానీ మనకి లేబర్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఒక ఆఫీస్ రిలేటెడ్గా వాళ్ళకి PF అనేది క్రెడిట్ అవ్వడం, ఈ విధంగా కాకుండా మనకి అనార్గనైజ్డ్ సెక్టార్ మనకి బయట పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అటువంటి లేబర్స్ ఎవరైతే ఉంటారో మనకి రైతులు కాకుండా మిగతా వాళ్ళు, వాళ్ళకి మనకి పెన్షన్ కోసం ప్రారంభించిన పథకమే ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన అనే పథకం అనేది. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఓకే, సో వాళ్ళ కిందకైతే ఈ మినిస్ట్రీ కిందకైతే రావడం జరుగుతుంది. సో ఓకే, ఇది కూడా మనకి సేమ్ వాలంటరీ అండ్ కంట్రిబ్యూషన్ బేస్డ్ పథకమే. ఇది కూడా 18 నుండి 40 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పథకంలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈ పథకం కింద చూసుకున్నట్లయితే సేమ్ ఇది కూడా 3,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ పథకం కింద మినిమం ఎష్యూర్డ్ పెన్షన్ అయితే వాళ్ళకైతే అందిస్తారు. ఓకే, సో డ్యూరింగ్ ద రిసిప్ట్ ఆఫ్ పెన్షన్ ఇఫ్ సబ్స్క్రైబర్ డైస్ ద స్పౌస్ ఆఫ్ బెనిఫిషరీ షాల్ ఎంటైల్ టు రిసీవ్ 50% ఆఫ్ ద పెన్షన్ రిసీవ్డ్ బై ద బెనిఫిషరీ యాజ్ ఫ్యామిలీ పెన్షన్. ఇన్ కేస్ ఆ డబ్బులు కట్టి వ్యక్తి కనుక మనకి చనిపోతే, సో ఫ్యామిలీలో ఉన్న అదర్ పర్సన్కి మనకి స్పౌస్ ఎవరైతే ఉంటారో అంటే హస్బెండ్ మనకి ఈ పథకంలో జాయిన్ అయ్యి కడుతూ చనిపోతే కనుక, సో ఆ వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ ద పెన్షన్ అంటే 3,000 రూపాయలు కాబట్టి 1,500 రూపాయలు అయితే ఆ ఫ్యామిలీకి అయితే మనకైతే అందించడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బెనిఫిషరీ డైస్ డ్యూ టు ఎనీ రీజన్ అండ్ హ్యావ్ గివ్ regular contribution before maturity, a spouse will be entitled to join and continue the scheme by paying regular contribution or exit the scheme. సో ఇన్ కేసు మనకి ప్రీమియం పర్టికులర్ 18 to 40 సంవత్సరాల్లో కట్టాలి కదా, దానికన్నా ముందే చనిపోతే కనుక ఓకే, సో వాళ్ళు ఎవరైతే మనకి వాళ్ళ వైఫ్ ఉంటారో వాళ్ళకి కావాలనుకుంటే పథకాన్ని అక్కడితో క్లోజ్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు, లేదా అక్కడ నుండి సో ఆవిడ పేరు మీద మారుతుంది, ఆవిడ పేరు మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఆవిడ కట్టుకోవాలనుకుంటే కనుక కట్టుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకి కొంత అమౌంట్ అనేది మనకి తీసుకుని మనకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత 3,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుంది. సో రెండు కూడా సిమిలర్ పథకాలే, కాకపోతే ఒకటి ప్రత్యేకంగా రైతుల కోసం కిసాన్ అని ఉంటే కనుక రైతుల కోసం, శ్రమయోగి అని ఉంటే కనుక అనార్గనైజ్డ్ సెక్టార్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ప్రారంభించిన పథకం అని అయితే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రధానమంత్రి జనధన్ యోజన. సో ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం అనేది మీకు నోట్స్ బ్యాంక్ ముందుకి మనకి పథకాన్ని అయితే తీసుకొచ్చారు కదా. సో చాలా ఫేమస్ మనకి గవర్నమెంట్ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిఎంజేడీవై ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగితే కనుక ప్రధానమంత్రి జనధన్ యోజన. సో ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే 28 ఆగస్టు 2014లో అయితే ప్రారంభించారు. సో ఇది ఏంటి అంటే జనరల్గా మనకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మనకి 1,000 రూపాయలు కానీ 500 కానీ మినిమం బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఆ విధంగా ఉండడం వల్ల చాలామందికి కూడా బ్యాంకింగ్ అనేది అయితే ఓపెన్ చేయాలనుకుంటే అయితే కుదరదు. కాబట్టి ఈ విధంగా మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్తోనే ఎటువంటి డబ్బులు లేకుండానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా ఈ పథకం అయితే మనకి అంటే పూర్ పీపుల్కి కూడా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది అందుబాటులోకి రావడం కోసం అయితే ప్రారంభించారు. ఓకే, అలాగే గవర్నమెంట్ అనేది అప్పుడు సబ్సిడీ స్కీమ్స్ అనేవి కూడా ప్రారంభించే ఆలోచన ఉంది కాబట్టి గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి అంటే అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండాలి కాబట్టి ఈ విధంగా మనకి జీరో అకౌంట్తో ఈ జనధన యోజన పథకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అందరికీ కూడా అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ది స్కీమ్ అట్ ద రెడ్ ఫోర్ట్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఓకే, మనకి సో ఈ పథకం అయితే 15 ఆగస్టు 2014 ఇండిపెండెన్స్ డే జ్ఞాపకంగా రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే మనకి ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అందుబాటులోకి వచ్చింది అయితే 28 ఆగస్టు 2014 అనేది, ఎందుకంటే అనౌన్స్ చేసిన వెంటనే మనకి అమల్లోకి వచ్చేది కదా. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ పథకం కింద బెనిఫిట్స్ మనకి ఏమేమి లభిస్తాయి అంటే మనకి ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్తో మనకైతే ఈ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు. అలాగే ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని అకౌంట్స్ ఉన్నాయంటే మనకి మినిమం బ్యాలెన్స్ లేకపోతే మళ్ళీ ఛార్జెస్ అనేవి వేసేస్తారు కదా, కనీసం మనకి 500-1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయమని ఉంటారు బ్యాంక్ టు బ్యాంక్ అనేది. ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేసేటప్పుడు జీరోతో ఓపెన్ చేస్తారు, తర్వాత కూడా మీరు జీరోతోనే మెయింటైన్ చేయొచ్చు కావాలనుకుంటే. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలని చెప్పి ఎటువంటి రూల్స్ కూడా ఈ ప్రధానమంత్రి జనధన్ యోజన పథకంలో అయితే
ఉండవు. ఓకే. ఇంట్రెస్ట్ ఈజ్ ఎర్న్డ్ ఆన్ ద డిపాజిట్ ఇన్ జేడీవై అకౌంట్స్. ఓకే. మీకు ఏదైనా అమౌంట్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది అయితే మీరు పొందొచ్చు. అలాగే ఈ పథకం కింద మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹1,00,000 దాకా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత ₹2,00,000 అయితే పెంచారు. ఓకే. సో ఓపెన్ ఆఫ్టర్ ద 28/8/2018. ఓకే. 2,00,000 అయితే చేయడం జరిగింది ఈ డేట్ తర్వాత మనకి ఓపెన్ చేసిన వాళ్ళకి. అలాగే రూపే కార్డ్ అనేది కూడా ఈ అకౌంట్ కింద అయితే ఇష్యూ చేస్తారు. మనకి వీసా అలాగే మాస్టర్ కార్డ్స్ అని ఉంటాయి కదా, డెబిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ మీద. అవి మనకి అమెరికా టెక్నాలజీ కార్డ్స్ అనేవి. రూపే అనేది ఏంటి అంటే ఓన్గా మన ఇండియా తయారు చేసిన ఇండియన్ టెక్నాలజీ కార్డ్స్ అనేవి. సో ఈ కార్డ్స్ అనేవి అయితే ఏటీఎం కార్డ్స్ అయితే మనకి రూపే కార్డ్స్ అనేది కూడా ఈ అకౌంట్ వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ₹30,000 అయితే మనకి అప్పట్లో పథకం స్టార్ట్ చేసినప్పుడు 2014 ఆగస్ట్ 15 నుండి మనకి ఏదైతే 2015 సో 31/1 సో ఈ డేట్ల మధ్యలో మనకి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ₹30,000 అయితే మనకి అందించడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే PMJDY కింద ఎంత అమౌంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది అని అడిగితే ₹30,000 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎంత అమౌంట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది అంటే స్టార్టింగ్లో ₹1,00,000 తర్వాత ₹2,00,000 అయితే పెంచారు. సో ఈ డేట్ నుండి సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పథకం కింద ఎంత అమౌంట్ ఓవర్ డ్రాఫ్ట్ లభిస్తుంది అని అడిగితే కనుక ₹10,000 అనేది మనకి అకౌంట్ కనుక సఫిషియెంట్గా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీకు ₹10,000 ఓవర్ డ్రాఫ్ట్ అయితే ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే అర్థం ఏంటి అంటే మీ అకౌంట్లో మీకు జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు ₹10,000 అయితే మీరైతే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ₹10,000 తీసుకుని మళ్ళీ మనకు వాళ్ళు కొంత టైం ఇస్తారో ఆ టైంలోపు మళ్ళీ మనం బ్యాంక్కి అయితే రీపే అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఒక లోన్ టైప్ అనమాట. జనరల్గా నార్మల్గా అయితే కనుక ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది తీసుకుని మనకి తీసుకుంటే కనుక దీని మీద ఇంట్రెస్ట్ అనేది అయితే పడుతుంది. కానీ దీని కింద అయితే ఎటువంటి ఇంట్రెస్ట్ పడదు. మనకి అకౌంట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అలాగే ఇన్ టైంలో కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా అనేది ఏంటి అంటే మనకి ప్రొడక్ట్స్ అనేవి ఏదైనా ఉంటే కనుక మనకి ఎక్కువగా విదేశాల్లో తయారవుతూ ఉంటాయి కదా, అక్కడ నుండి మనం తెచ్చుకోవాలంటే కనుక మనకి ట్యాక్సెస్ అన్ని పే చేసి ఆ దేశం నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఎక్కువ అమౌంట్కి అయితే ఆ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అలా కాకుండా ఆ ప్రోడక్ట్ అనేది మన ఇండియాలో కనుక తయారైతే కనుక మనకి తక్కువ కాస్ట్గా వస్తుంది. మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా తప్పుతుంది కదా. దానికోసం అన్నీ కూడా ఇండియాలోనే తయారు చేయాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకైతే వస్తుంది. ఈ పథకం 25 సెప్టెంబర్ 2014 అయితే ప్రారంభించారు. దీని ఎయిమ్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఎ నేషనల్ ప్రోగ్రామ్ డిజైన్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ ద గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఓకే. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ అందరికీ తెలిసిందే. సో ఇండియాని క్లీన్గా ఉంచడం కోసం అయితే ఈ పథకాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్ 2014 అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ఓకే. సో ఎప్పటికీ ఇది క్లీన్ ఇండియా అని చెప్పి మనకి ఏం పెట్టుకున్నారంటే 2 అక్టోబర్ 2019 నాటికైతే మనకి 2014లో లాంచ్ చేసి టార్గెట్ అయితే ఈ ఇయర్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ గోబర్ధన్ స్కీమ్. సో గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ హ్యాస్ లాంచ్డ్ ద గోబర్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్ స్కీమ్. ఓకే. స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ గోబర్ధన్ పథకాన్ని అయితే మనకైతే ప్రారంభించారు. ఈ స్కీమ్ ఈజ్ ఎయిమ్ టు పాజిటివ్లీ ఇంపాక్ట్ విలేజ్ క్లీనర్స్ అండ్ జనరేట్ వెల్తీ అండ్ ఎనర్జీ ఫ్రమ్ క్యాటిల్ అండ్ ఆర్గానిక్ వేస్ట్. ఓకే. మనకి ఏదైతే వేస్ట్ ఉంటుందో జంతువుల నుండి వచ్చే క్యాటిల్ నుండి కానీ వచ్చే ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో దాని ద్వారా మనకి గ్యాస్ తయారు చేసుకుంటే కనుక మనకి వేస్ట్ అనేది ఉండదు. అలాగే మనకి బయోగ్యాస్ అనేది కూడా వస్తుంది కదా, దానికోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన. సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేది 11 అక్టోబర్ 2014 అయితే ప్రారంభించారు. ఓకే. సో ద ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ ఆన్ 11th అక్టోబర్ 2014. ఓకే. ఇది ఎవరు బర్త్డే రోజున ప్రారంభించారంటే జయప్రకాష్ నారాయణ గారు బర్త్డే రోజున అయితే ప్రారంభించారో. సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఈజ్ ఎ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం ప్రారంభించిన పథకమే ఈ సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం అనేది. అండర్ ద స్కీమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ ద సోషియో ఎకనామిక్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ 3 విలేజెస్ ఈచ్ బై 2019 అండ్ టోటల్ ఆఫ్ 8 విలేజెస్ ఈచ్ బై 2024. ద ఫస్ట్ ఆదర్శ గ్రామ model village was to be developed by 2016 and 2 more by 2019. From 2019 to 24, 5 more Adarsh Gramas must be developed by each MP, one each year. This implies the total of 6,433 Adarsh Gramas of the 2,65,000 Gram Panchayats will be created by 2024. అంటే ఈ పథకం కింద ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి 3 విలేజెస్ అయితే డెవలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో ఆ విలేజ్లో సోషో ఎకనామిక్ కానీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా 2019 కల్లా 3 విలేజెస్ అయితే డెవలప్ చేసి తర్వాత 2024 సంవత్సరం కల్లా మరొక 8 విలేజెస్ అయితే ఎంపీస్ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అయితే మనకి డెవలప్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఓకే. సో, ఈ విధంగా డెవలప్ చేసినట్లయితే మనకి 6,433 ఆదర్శ గ్రామాస్ అలాగే మనకి 2,65,000 గ్రామ పంచాయతీలనేవి 2024 కల్లా క్రియేట్ అవుతాయని చెప్పైతే వీళ్ళైతే మనకి ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బేటీ బచావో, బేటీ పడావో. ఓకే. బేటీ బచావో, బేటీ పడావో స్కీమ్ అనేది మనకి 22 జనవరి 2015 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. మెయిన్‌గా సెక్స్ రేషియో అనేది మనకి ఇండియాలో మనకి ఎక్కువ మంది మేల్స్ ఉంటే తక్కువ మంది ఫీమేల్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా! దీనికోసం మనకి సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేయడం కోసం మనకి బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే. ఈ బేటీ బచావో, బేటీ పడావో పథకం కిందే మనకి సబ్ స్కీమ్‌గా సుకన్య సమృద్ధి యోజన, గర్ల్ చైల్డ్ ప్రాస్పెరిటీ స్కీమ్ అనే దాన్ని కూడా 22 జనవరి 2015 అయితే ప్రారంభించారు. సో, ఈ పథకం అనేది పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో అయితే తీసుకోవచ్చు. సో, ఈ పథకం కింద ఏంటి అంటే మనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఉన్న మనకి జనరల్‌గా మనకి బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, పీపీఎఫ్ కానీ ఇలా కొన్ని రకాల స్కీమ్స్ అయితే ఉంటాయి కదా! వాటన్నిటిలోనూ కూడా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఓకే. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఆ అమౌంట్ మనకి కంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఉంటారు కదా! వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి కూడా ఈ పథకం కింద అయితే లభిస్తుంది. అంటే ఎవరికన్నా మనకి అమ్మాయి పుడితే గనక వాళ్ళ పేరు మీద మనకి పోస్ట్ ఆఫీస్‌లో గానీ, బ్యాంక్‌లో గానీ ఈ పథకం తీసుకుంటే మనకి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అని గానీ, లేదా ఇయర్‌కి ఇంత అమౌంట్ అని గానీ మాక్సిమం అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ అనేది మనం కట్టుకుంటూ ఉంటే దానికి 7.6% ఇంట్రెస్ట్ అనేది వేసి ఈ అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదా మనకి ఎడ్యుకేషన్‌కి అవసరం అయితే మిడిల్‌లో గానీ అమౌంట్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై. ఓకే. ఈ పథకాన్ని 8 ఏప్రిల్ 2015 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారో. సో, ఎవరైతే మనకి చిన్న చిన్న బిజినెస్‌లు అనేవి చేయాలి అనుకుంటారో వాళ్ళకి మనకి తాకట్టు లేని రుణాలు మనకి జనరల్‌గా బయట ఎక్కడన్నా అప్పు తీసుకోవాలంటే మనకి ఏదన్నా తాకట్టు పెట్టమని అడుగుతూ ఉంటారు కదా! అలాగే మనకి అంత ఈజీగా అయితే ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కూడా బయట చార్జ్ చేస్తూ ఉంటారో. అలా కాకుండా ఏదైతే మనకి వ్యాపారస్తులు ఏదైనా మనకి వ్యాపారం చేయాలని అనుకుంటారో ఈ ముద్రా యోజన పథకం కింద అయితే వాళ్ళకి తాకట్టు లేని రుణాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. సో, ఈ పథకం కింద ముద్రా యోజన కింద 3 రకాల లోన్స్ అయితే ఉంటాయి. ఒకటి శిశు, 2 కిషోర్, 3 తరుణ్. శిశు కింద రూ. 50,000 లోపు రుణాలు, కిషోర్ కింద రూ. 50,000 నుండి 5,00,000 దాకా రుణాలు, తరుణ్ కింద మనకి 5,00,000 నుండి 10,00,000 రూపాయల రుణాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. అంటే ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి డెవలప్ చేయాలనుకునే వారికి ఇలా రకరకాలు ఉంటాయి కదా! సో, దాన్ని బట్టి మనకి ఈ లోన్స్ అయితే వస్తాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శిశు, కిషోర్, తరుణ్ దేనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ హృదయ్ స్కీమ్. హృదయ్ అంటే నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఈ పథకాన్ని 21 జనవరి 2015 అయితే ప్రారంభించారో. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందకైతే రావడం జరుగుతుంది. సో, మనకి ఏంటి హృదయ్ పథకం అంటే మనకి ఏదైతే హెరిటేజ్ సిటీస్ ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం మనకి ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభించినప్పుడు ఒక 12 సిటీలు తీసుకుని లైక్ అజ్మీర్, అమృత్సర్, అమరావతి, బడామి, ద్వారకా, గయా, కాంచీపురం, మధుర, పూరి, వారణాసి, వెల్లంకని అలాగే వరంగల్ ఇటువంటి సిటీస్ని కొన్నిటిని తీసుకుని అయితే డెవలప్ చేయడం, మళ్ళీ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత మరికొన్ని సిటీస్ తీసుకోవడం, ఆ విధంగా అయితే ఈ పథకాన్ని అయితే ప్లాన్ చేసి అయితే ప్రారంభించారు. మెయిన్గా హృదయ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. హెరిటేజ్ సిటీని డెవలప్ చేయడం కోసం 21 జనవరి 2015 అయితే ప్రారంభించారు. ఈ పథకం ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కిందకి అయితే వస్తుంది. అలాగే ఫస్ట్ 12 సిటీస్ ఏంటి అంటే ఇక్కడ లిస్ట్ చెప్పాను కదా, వీటిని అయితే ఫస్ట్ 12 సిటీస్ కింద అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు అయితే తీసుకున్నారు. ఓకే. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి అటల్ పెన్షన్ యోజన. జనధన్ యోజన తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించారు. 9 మే 2015 అయితే ఈ అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు. గతంలో ఈ పథకం పేరు స్వాలంబన్ యోజన అని ఉండేది. తర్వాత అటల్ పెన్షన్ యోజనగా అయితే మార్చి మనకి 9th మే 2015 అయితే మనకి ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే ఇండియన్ సిటిజన్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఏజ్ వచ్చేసరికి 18 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఇది కూడా మనకి పెన్షన్ స్కీమ్ టైప్లోనే స్టార్టింగ్లో చూసాం కదా, మనకి మన్ధన్ యోజన, కిసాన్ మన్ధన్ యోజన అలాగే శ్రమయోగి మన్ధన్ యోజన అని ఆ టైప్ స్కీమే ఇది కూడా. సో, 18 నుండి 40 సంవత్సరాల లోపు మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన టైంను బట్టి సో మీకు మంత్లీ ఎంత అమౌంట్ కట్టాలని అయితే వాళ్ళు చెప్తారు. సో, మంత్లీ మీరు అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అది పే చేసిన తర్వాత మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పటి నుండి మనకి 60 సంవత్సరాల లోపు మంత్లీ అయితే కడతా ఉండాలి. సో, 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు మంత్లీ పెన్షన్ అనేది అయితే ఇస్తారో. అది ₹1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, 4000 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు. అంటే మీరు కట్టి అమౌంట్ని బట్టి మీకు ఎంత పెన్షన్ కావాలో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి మీరు జాయిన్ అయిన టైంని బట్టి ఎంత అమౌంట్ ప్రీమియం మనకి ప్రతి మంత్ చెల్లించాలన్నది అయితే వాళ్ళు చెప్తారో దాన్ని బట్టి మీకు అది చెల్లించినట్లయితే 60 ఏళ్ళ తర్వాత మీకు ఇంత పెన్షన్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పీఎఫ్ కట్ అవ్వడం, మనకి వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం ఇవన్నీ కూడా ఆర్గనైజర్ సెక్టార్కి అయితే నార్మల్గానే ఉంటాయి. కానీ మనకి అన్ఆర్గనైజర్ సెక్టార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్గా పీఎఫ్ కానీ పెన్షన్ ఇలాంటివి ఏవి ఉండవు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారో.
సో నెక్స్ట్ మనకి ఉజ్వల. సో ఉజ్వల అంటే ఉన్నత జీవన్ బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అండ్ అప్లయన్సెస్ ఫర్ ఆల్. సో ఉజ్వల పథకం ఏంటి అంటే ఎల్ఈడీ బల్బ్స్ అనేవి మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం. మీరు గతంలో చూసే ఉంటారో 2015 ఆ టైంలో మనకి 2015, 16లో మనకి సో కరెంట్ బిల్ తీసుకువెళ్తే కనుక మనకి ఫ్రీగా ఎల్ఈడీ బల్బ్స్ అయితే ఇచ్చేవాళ్ళు కదా. ఓకే. సో దానికోసమే మనకి అందరికీ ఎల్ఈడీస్ అనేవి అందించడం కోసం ఈ ఉన్నత జీవన్ బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ అండ్ అప్లయన్సెస్ ఫర్ ఆల్ అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ పథకం అనేది 1 మే 2015 ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకైతే మనకి ఈ పథకం అయితే వస్తుంది. ఓకే. ఉజ్వల అనే స్కీమ్ అనేది ఆల్సో నోన్ యాజ్ ద ఎల్ఈడి బేస్డ్ డొమెస్టిక్ ఎఫిషియంట్ లైట్నింగ్ ప్రోగ్రామ్. ఓకే. డెల్ప్ అంటే డొమెస్టిక్ ఎఫిషియంట్ లైట్నింగ్ ప్రోగ్రామ్, డెల్ప్ అని కూడా దీన్ని అయితే అంటారు. ఓకే. సో ఎవరైతే మనకి ఈ పథకం కింద 77 crore ఇండిసెంట్ బల్బ్స్ ఏవైతే అంటే మనకి గతంలో పాత బల్బులు వాడేవాళ్ళు కదా, 77 కోట్ల బల్బులు అనేవి ఎల్ఈడి బల్బ్స్తో మనకి మార్చి 2019 కల్లా రీప్లేస్ చేయాలని చెప్పి టార్గెట్ అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ పథకం వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ జీవన జ్యోతి బీమా యోజన. ఓకే. ప్రైమ్ మినిస్టర్ అంటే పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రైమ్ మినిస్టర్ జీవన్ జ్యోతి బీమా యోజన పథకం అనేది 9 మే 2015 సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. ఇదేంటి అంటే ఒక ఇన్సూరెన్స్ పథకం లాంటిది. ఓకే. సో లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు జీవన జ్యోతి బీమా యోజన అనేది. ఇది ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు అంటే 18 నుండి 50 సంవత్సరాల లోపు మనం అయితే ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే. లైఫ్ కవర్ అనేది 55 ఇయర్స్ దాకా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పథకంలో చేరాలంటే మనకి యాన్యువల్గా అంటే ప్రతి సంవత్సరం కూడా ₹330 అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో ఈ పథకంలో జాయిన్ అయిన మనకి చనిపోయిన వాళ్ళకి ₹2,00,000 అయితే మనకి సో ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది. ప్రీమియం అయితే మనకి ప్రతి సంవత్సరానికి ₹330 అయితే పే చేయాలి. అలాగే ఇటువంటిది సిమిలర్ స్కీమ్ ఈ రెండు కూడా ఒకేసారి ప్రారంభించారు. పిఎం జీవన జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఓకే. ఇది కూడా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ లేదా ఏదన్నా ఒకటే. పిఎం జీవన జ్యోతి బీమా యోజన, ఇది పిఎం సురక్ష బీమా యోజన, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇది. సో ఈ పథకం కూడా 9th మే 2015 అయితే ప్రారంభించారు. సో ఈ పథకం కింద చూసుకుంటే ఇదైతే 18 నుండి 70 సంవత్సరాల లోపు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అది వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్, అదే మెయిన్ డిఫరెన్స్ అనేది. అలాగే అది 18 నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే జాయిన్ అవ్వచ్చు. ఇది 18 నుండి 70 సంవత్సరాల దాకా కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికైతే ప్రీమియం తక్కువ, దానికి ₹330 ప్రతి నెల కట్టాలి. దీనికైతే ప్రతి సంవత్సరానికి ₹12 కడితే సరిపోతుంది. దీనికి ₹2,00,000 యాక్సిడెంటల్. ఓకే. ఫుల్ డిసేబిలిటీ కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ ₹2,00,000, పార్షియల్ డిసేబిలిటీకి అయితే ₹1,00,000 దాకా కవరేజ్ అయితే ఈ పథకం కింద అయితే లభిస్తుంది. సో నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్. డిజిటల్ ఇండియా మిషన్ అనేది 1 జూలై 2015 అయితే ప్రారంభించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ మినిస్టర్ కిందకైతే ఈ పథకం అయితే వస్తుంది. ఓకే. డిజిటల్ ఇండియా అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో పేమెంట్స్ ఎలా చేసేవాళ్ళం, ఎవరికైనా మనీ పంపాలంటే ఏ విధంగా పంపేవాళ్ళం, ఇప్పుడు ఎలా పంపుతున్నాం అనేది మీ అందరికీ తెలిసిందే. మనకి యూపీఐ అనేది ఎంత ఫాస్ట్ అయిపోయింది. మనం ఎక్కడికైనా వెళ్తే సింపుల్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ పంపేయడం, ఎవరికైనా మనీ పంపాలంటే సింపుల్గా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనీ పంపేయడం. సో అప్పటికిప్పటికి చాలా మారింది కదా. అప్పట్లో ఎవరికైనా మనీ పంపాలంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మనం ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అవన్నీ ఫిలప్ చేసి ఒక ఫామ్ ఫిలప్ చేసి మనం అమౌంట్ పట్టుకెళ్ళి ఆ బ్యాంక్లో లైన్లో నిలబడి కట్టి సో అప్పుడు ఆ అమౌంట్ వాళ్ళకి పడి సో ఇదంతా ఇంత లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనకి పేమెంట్స్ అనేవి అయితే మనం సింపుల్గా మనకి ఒక క్లిక్తో మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా సరే క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసి సింపుల్గా మనం పేమెంట్స్ అనేవి చేసేస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా డిజిటల్ ఇండియాలో భాగంగానే మనకైతే ట్రాన్స్ఫార్మ్ అయితే రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి PMVVY అంటే ప్రధానమంత్రి వాయు వందన యోజన. ఈ పథకాన్ని 4 మే 2015 తీసుకొచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ అండర్లో ఈ పథకం అయితే ఉంటుంది. ఈ పథకం అనేది ఒక గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాల వయసు కానీ అంతకన్నా ఎక్కువ వయసు కానీ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇది మేనేజ్డ్ అండ్ ఆపరేటర్ బై LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే మనకి దీన్ని మేనేజ్ ఆపరేట్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా 10 ఇయర్స్కి 8% పర్ యాన్యుమ్ అయితే మనకి దీనికి ఇంట్రెస్ట్ అయితే లభిస్తుంది. సో ఇది అప్రాక్సిమేట్ అనమాట, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ అయితే ఉంటుంది. సో ఈ పథకం ఏంటంటే జనరల్గా మనకి గతంలో పెన్షన్ స్కీమ్ చూసినప్పుడు మనకి 18 నుండి 40 సంవత్సరాల లోపు జాయిన్ అయ్యి మనకి మంత్లీ కొంత అమౌంట్ కడతా ఉంటే 60 సంవత్సరాల లోపు మనకి పెన్షన్ ఇస్తారు కదా. ఇది 60 ఏళ్ళ తర్వాత జాయిన్ అయ్యి మనకి ఫిక్స్డ్ అమౌంట్ అనేది కొంత అమౌంట్ అనేది అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ ఉంటాయి, అంటే ₹1,00,000 కానీ లేదా ₹15,00,000 కానీ ఈ విధంగా మీరు ఇన్వెస్ట్ చేసేస్తే మీకు తర్వాత అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ కొంత అమౌంట్ అని చెప్పి. సో ఆ అమౌంట్ అనేది వేరే అవుతూ ఉంటుంది, అంటే మీరు తీసుకున్న అమౌంట్ని బట్టి ₹1,00,000 తీసుకున్నారా 15,00,000 తీసుకున్నారా దాన్ని బట్టి మీకు మంత్లీ అయితే ఈ అమౌంట్ అయితే చేంజ్ అవుతూ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్మార్ట్ సిటీ మిషన్. స్మార్ట్ సిటీ మిషన్ అంటే ఏంటి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కిందకి అయితే ఉంటుంది. ఇది 25th జూన్ 2015 అయితే తీసుకొచ్చారు. ఓకే. 100 సిటీస్ అనేవి తీసుకుని వాటిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేయడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అమృత్ అంటే ఫుల్ ఫామ్ అనేది అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇది కూడా మనకి సిటీ డెవలప్మెంట్ స్కీమే. అర్బన్ సిటీస్ ఏవైతే ఉంటాయో
వాటిని డెవలప్ చేయడం కోసం 24th జూన్ 2015 ఈ అమృత్ స్కీమ్‌ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకే. నెక్స్ట్ మనకి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. సో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వచ్చేసరికి 5th నవంబర్ 2015 అయితే తీసుకొచ్చారు. సో జనరల్‌గా గోల్డ్ అంటే మనం మార్కెట్‌కి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ అనేది గోల్డ్ అనేది కొంటూ ఉంటాం. ఆ విధంగా కాకుండా పేపర్ గోల్డ్ అంటే పేపర్ మీద ఉంటుంది. మనకి రియల్ గోల్డ్ అనేది ఉండదు. సో గోల్డ్ ఏదైతే మనం తీసుకుంటామో ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే దానికి ఎంతో కొంత మనం పెట్టిన అమౌంట్‌ని బట్టి దానికి కొంత ఇంట్రెస్ట్ అనేది కూడా వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దీని కింద రకరకాల స్కీమ్స్ అయితే ఉంటాయి. మెయిన్‌గా బ్రీఫ్‌గా తెలుసుకోవాలంటే అంటే ప్రతి స్కీమ్ గురించి మనం డీటెయిల్‌గా ఇంచు తెలుసుకోవాలనుకుంటే మనకైతే చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ ఉదయ్ స్కీమ్. సో ఉజ్వల స్కీమ్ అనేది ఎల్ఈడి బల్బ్ స్కీమ్ కదా. ఉదయ్ అనేది ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన. సో రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉజ్వల ఇది ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన. ఇది నవంబర్ 2015 తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకి అయితే వస్తుంది. ఓకే. సో ఇది ఏంటి అంటే మనకి సో ఏదైతే డిస్కమ్ కంపెనీస్ ఉంటాయో అవి ఎక్కువగా లాస్లో అయితే నడుస్తూ ఉంటాయి. సో ఈ డిస్కమ్ కంపెనీస్కి మనకి కొంత రిలీఫ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఫైనాన్షియల్గా మనకి రివైవబుల్ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ప్రారంభించిన పథకమే ఈ ఉజ్వల్ డిస్కమ్ ఎష్యూరెన్స్ యోజన అనేది. ఓకే. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా పథకం అనేది మనకి 16 జనవరి 2016 ప్రారంభించారు. సో మనకి డేట్ ఆఫ్ లాంచ్ వేరు, అనౌన్స్మెంట్ వేరు. పథకం అనేది ఒకసారి అనౌన్స్ చేస్తారు, ఒకసారి లాంచ్ చేస్తారు. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ స్టార్టప్ ఇండియా పథకం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఈ పథకం అనేది మెయిన్గా మనకి లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం అయితే ప్రారంభించారు. ఈ పథకాన్ని అనౌన్స్ చేసింది ఎప్పుడు అంటే నరేంద్ర మోడీ గారు 15th ఆగస్ట్ 2015 మనకి రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలో అయితే మనకి అడ్రస్ చేస్తూ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో పథకం లాంచ్ చేసింది వచ్చి 16 జనవరి 2016, అనౌన్స్ చేసింది వచ్చేసరికి 15th ఆగస్ట్ 2015. అలాగే స్టాండప్ ఇండియా. సో స్టాండప్ ఇండియా పథకం 5th ఏప్రిల్ 2016 అయితే లాంచ్ చేశారో ఈ పథకం కింద ఎవరైతే ఎస్సీ ఎస్టీ కానీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల దాకా మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి స్టార్టప్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉంటాయో చిన్న చిన్న కంపెనీస్ అనేవి ఈ విధంగా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ విధంగా లోన్స్ అనేవి అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సేతు భారత్ యోజన. సేతు భారత్ యోజన అనేది 4th మార్చ్ 2016 అయితే మనకి లాంచ్ చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో మనకి రైలు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మీకు లెవెల్ క్రాసింగ్స్ అనేవి ఉంటాయి కదా. అంటే మనకి ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు మనకి వాహనాలు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకి సో గేట్ వేసేసి రైలు వెళ్ళేదాకా ఆపుతారు. సో రైలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తే అక్కడ నుండి మనకి వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అటువంటి లెవెల్ క్రాసింగ్ రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి క్రాసింగ్స్ ఏవి కూడా లేకుండా చేయాలని చెప్పి అంటే లేకుండా చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఒక బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేయాలి. అంటే వాహనాల పైనుండి అంటే రైలు పైనుండి ఒక బ్రిడ్జ్లో బిల్డ్ చేస్తే ఆ పైనుండి వెళ్ళిపోతాయి, కింద నుండి రైల్స్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనం ఆగాల్సిన అవసరం లేదు. ఓకే. మనకి యాక్సిడెంట్స్ కానీ ఇటువంటివన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటివి లేకుండా అక్కడ బ్రిడ్జెస్ అనేవి బిల్డ్ చేస్తే లెవెల్ క్రాసెస్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఈ విధంగా మనకి 2019 కల్లా ఎలిమినేట్ చేయాలని చెప్పి మనకి మ్యాక్సిమం ఏవైతే నేషనల్ హైవేస్ ఉంటాయో అంటే జాతీయ హైవేస్ దగ్గర అటువంటి నేషనల్ లెవెల్ క్రాసింగ్స్ లేకుండా అంటే మిడిల్లో ఉంటాయి చాలా వరకు. ప్రతి చోట మనకి బ్రిడ్జెస్ బిల్డ్ చేయాలంటే కష్టం, కానీ అట్లీస్ట్ నేషనల్ హైవేస్ దాకా మనకి ఈ లెవెల్ క్రాసింగ్స్ లేకుండా చూడాలని చెప్పి 2019 కల్లా ఈ ప్రారంభించినప్పుడు అయితే టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ నమామి గంగా యోజన. సో నమామి గంగా యోజన అనేది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకి అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి జూన్ 2014 అయితే ప్రారంభించారు. అంటే మనకి గంగా నది క్లీన్గా ఉంచాలి, అక్కడ పొల్యూషన్ లేకుండా చూసుకోవాలని చెప్పి మెయిన్ సింపుల్గా చెప్పాలంటే దానికోసం అయితే ఈ పథకం ప్రారంభించారు. సో దీనికి సంబంధించి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి, బ్రీఫ్గా చెప్తున్నాను. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వచ్చేసరికి 1 మే 2016 అయితే ప్రారంభించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కింద అయితే వస్తుంది. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టు డిస్ట్రిబ్యూట్ ద 15 మిలియన్ ఎల్పీజీ కనెక్షన్స్ టు ఉమెన్ ఆఫ్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్. బీపీఎల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎల్పీజీ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చారో. ఉజ్వల అనేది మనకి ఎల్ఈడి బల్బ్ స్కీమ్ అనేది, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY అర్బన్. ఓకే. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 25th జూన్ 2015 తీసుకొచ్చారో. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ ఎలివేషన్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి సో హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారో. ఓకే. 20 మిలియన్ అఫోర్డబుల్ హౌసెస్ అయితే 31st మార్చ్ 2022 కంప్లీట్ చేయాలని చెప్పి అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఈ పథకం ప్రారంభించినప్పుడు. నెక్స్ట్ PM గ్రామీణ ఆవాస్ యోజన. ఈ పథకం అయితే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి అయితే వస్తుంది. ఓకే. సో ఇది కూడా మనకి హౌసింగ్కి సంబంధించిన స్కీమే. సో మనకి ఇది గ్రామీణ ఆవాస్ యోజన అంటే గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ బిల్డ్ చేయడం కోసం. మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ వచ్చేసరికి పట్టణ ప్రాంతాల్లో హౌస్ అనేది బిల్డ్ చేయడం కోసం. అదే మనకి మేజర్ డిఫరెన్స్ అనేది రెండింటికి సంబంధించి. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది 16th జూలై 2015 లాంచ్ చేశారు. సో ఫుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. PMKVY ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్
వికాస్ యోజన. ఇది ఏ పథకం అంటే మనకి నైపుణ్యాభివృద్ధి స్కీమ్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. ఎవరైతే మనకి స్టూడెంట్స్ అన్‌ఎంప్లాయ్‌మెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ PMBJP అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఓకే, సో ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ కిందకైతే రావడం జరుగుతుంది. మనకి జన ఔషధి కేంద్రాలు అయితే మీరు చూసే ఉంటారు. అక్కడ ఏంటి అంటే ప్రైజెస్ మనకి మెడిసిన్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి జనరిక్ టైప్లో మనకి జనరిక్ డ్రగ్స్ అయితే మనకి తక్కువ కాస్ట్ ఉంటాయి కదా, అటువంటి మెడిసిన్స్ అయితే తక్కువ కాస్ట్కి అయితే ఈ జన ఔషధి కేంద్రాలు అయితే మనకి అందిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు ఎక్కడెక్కడన్నా జన ఔషధి కేంద్రాస్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో కానీ లేదా కొన్ని ప్రాంతాల్లో కానీ మనకి ఈ జన ఔషధి కేంద్రాలు అయితే ఉంటాయి. సో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద మెడిసిన్స్ అనేవి అఫోర్డబుల్ ప్రైస్ కోసం అందించడం కోసం అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ యోజన వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందకి అయితే వస్తుంది. ఇది 23 సెప్టెంబర్ 2018 అయితే ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఓకే, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందించడం కోసం మెయిన్గా ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఓకే, సో ఈ పథకం 25 సెప్టెంబర్ 2014 తీసుకొచ్చారు. ఎవరైతే మనకి పల్లెటూరులో ఉన్న పూర్ యూత్ ఉంటారో ఓకే, సో వాళ్ళకి మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది కలిగించి సో వాళ్ళకి మనకి ఏదైనా వేజెస్ అనేవి ఎర్న్ చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మెయిన్గా 15 to 35 years ఉన్న రూరల్ యూత్ కోసం అయితే ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఓకే, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కిందకైతే ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. ఇది 15 ఆగస్ట్ 1995 అంటే చాలా ఓల్డ్ స్కీమ్. ఇది అప్పట్లో ప్రారంభించారు. ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మనకి మీల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కోసం ఈ మిడ్ డే మీల్ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనకి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పి ఇలా డిఫరెంట్ స్కీమ్స్ అయితే ఉంటాయి కదా. ఇది కోవిడ్ టైంలో 25 జూన్ 2020 అయితే తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ పథకం కింద మనకి రైస్ అనేది ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి రైస్ కానీ మనకైతే కొన్ని ఏరియాలో మనకి పప్పు ఇవన్నీ కూడా మనకైతే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది కదా, సో ఫ్రీగా. సో ఆ పథకం ఏది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన అని చెప్పి ఈ పథకం తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది కూడా. నెక్స్ట్ PMMSY అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 10th సెప్టెంబర్ 2020 అయితే తీసుకొచ్చారు. సో ఏదైతే మనకి ఫిషరీ సెక్టార్ ఉంటుందో దాన్ని డెవలప్ చేయడం కోసం మెయిన్గా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మన్రేగా అంటే MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది మనకి 2006 సంవత్సరంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కిందకి అయితే తీసుకొచ్చారో. ఎవరైతే మనకి పని లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనీసం మినిమం 100 రోజులు పని అయితే కల్పించడం కోసం మెయిన్గా ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద మనకైతే ఎవరైతే పని లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక 100 రోజులు పని అయితే కల్పిస్తారో. నెక్స్ట్ సౌభాగ్య స్కీమ్. సౌభాగ్య అంటే PM సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన. అంటే మనకి చాలా విలేజెస్ కానీ మారుమూల ప్రాంతాల్లో చాలా వరకు ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ లేనివి అయితే ఉన్నాయి కదా, అటువంటి అన్ని ఇళ్లకు కూడా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ సౌభాగ్య లేదా PM సహజ్ బిజ్లీ హర్ఘర్ యోజన పథకాన్ని అయితే 25 సెప్టెంబర్ 2017 అయితే తీసుకొచ్చారో. మినిస్ట్రీ ఆఫ్ పవర్ కిందకైతే ఈ స్కీమ్ వస్తుంది. ఓకే, ఇది కూడా సిమిలర్ స్కీమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. ఈ పథకం కూడా మనకి రూరల్ ఇండియాలో మనకి కంటిన్యూస్ పవర్ సప్లై అందించడం కోసం. అంటే మనకి పవర్ సప్లై అంటే చాలా వరకు ప్రాంతాల్లో ఉండదు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో. సో పవర్ సప్లై ఉన్నప్పటికీ కూడా మనకి పల్లెటూరులో ఎక్కువ పవర్ కట్స్ అనేవి అయితే ఉంటూ ఉంటాయి కదా, ఆ విధంగా కంటిన్యూగా పవర్ కట్స్ లేకుండా కంటిన్యూగా పవర్ సప్లై అందించడం కోసం ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఓకే, ఇది కానీ మనకి ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి. కొన్ని స్కీమ్స్ అనేవి అయితే స్కిప్ చేశాను. ఒకసారి మీరు చూసుకోవాలనుకుంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ బండిల్ పీడిఎఫ్కి ముందు ప్రీ పీడిఎఫ్ అయితే ఉంది కదా, మీరు పెయిడ్ పీడిఎఫ్ చూసుకోవాలనుకుంటే బండిల్ పీడిఎఫ్లో పెయిడ్ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. అలాగే కొన్ని ప్రీ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ ఫ్రీ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్తే ఇక్కడ పద్మ అవార్డ్స్ కానీ అలాగే మనకి కంప్లీట్ జనరల్ అవేర్నెస్. ఓకే, ఇది రైల్వేకే కాదు ఇతర ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. కంప్లీట్ జీకే ఇందులో మనకి GS జీకే అన్నీ కూడా ఇందులో కంప్లీట్గా ఉంటుంది. ఓకే, ఒకసారి చూడాలనుకుంటే చూడండి. అలాగే మనకి స్పోర్ట్స్ వెన్యూస్ కానీ ఇలా కొన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి 5వ పీడిఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పని స్కీమ్స్ కూడా అందులో కొన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకసారి బ్రీఫ్ రీడింగ్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడ మీరు ఫ్రీ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జీకే కానీ కొన్ని అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి ఇందులో, ఎందుకంటే మనకి కొంచెం ఓల్డ్వి అయితే ఉంటాయి కదా. స్పోర్ట్స్ వెన్యూస్ కూడా కొన్ని చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఇదైతే గమనించండి. ఓకే, సో కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు కూడా కొన్ని మార్పులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని అస్తమానం అప్డేట్ చేయడం అనేది కుదరదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏదైనా మనకి అప్డేట్స్ ఉంటాయి కనుక.
ఓకే. ఒకసారి వీడియో చూసారు కాబట్టి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు కూడా ఒకసారి బ్రీఫ్ రీడింగ్ ఇవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి. ఇంకేదైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ మిస్ అయినా ఉంటే గనక ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉంటాయి. అన్నీ కవర్ చేయడం అనేది డీప్‌గా కవర్ చేయడం అనేది మనకి తక్కువ టైంలో పాసిబుల్ కాదు కాబట్టి మాక్సిమం అన్నీ కూడా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. మీరు కూడా పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి అయితే కంప్లీట్‌గా ఒకసారి చదవడానికి అయితే ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.